హాయ్ అండి, వెల్కమ్ టు సింధు ముచ్చట్లు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నవరాత్రి స్పెషల్ డే 5 దద్దోజనం అండి. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎలా చేసుకుందాం చూద్దామండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ బియ్యం వేసుకోవాలండి. 2-3 టైమ్స్ వాష్ చేసుకొని 1:3 రేషియోతోని ఒక 4 విజిల్స్ వచ్చినంత వరకు రైస్ ఉడకనివ్వాలండి. పక్కన ఒక కడాయి పెట్టుకోవాలి. వీలైతే ఆయిల్ తీసుకోండి, లేకపోతే గీ తీసుకున్న టేస్ట్ బాగా వస్తుందండి. చూడండి, నేనైతే ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ బాగా కాగింది కదా, ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా మరగనివ్వాలండి. బాగా వేగుతున్నాయి చూడండి. తర్వాత 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు కూడా వేసుకొని బాగా సాట్ చేసుకోవాలండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ మారుతున్నాయి కదా, ఈ టైంలోనే మనం ఒక 4 ఎండుమిర్చి కూడా మధ్యకి చీర్చుకొని అవి కూడా వేసుకొని బాగా త్వరగా వేయించాలండి. చూడండి, ఎండుమిర్చి కూడా వేగాయి కదా, ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. వాటర్ వేయడం వల్ల అలా చిట్పట్లాడుతుంది. ఇప్పుడు నేను కాజు కూడా తీసుకున్నానండి. మీకు ఏమైనా వేరే పల్లి అలాంటివి కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇది మొత్తం ఆప్షనల్ అండి. సన్నగా తరుగున జింజర్ పీసెస్, అల్లం కూడా వేసుకొని బాగా సాట్ చేసుకోవాలండి. చూడండి, పోపు బాగా వేగింది కదా, ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒక 2-3 సెకండ్స్ ఉంచుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలండి. ఇప్పుడు ముందుగా మనం రైస్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, విజిల్ వచ్చేసింది. ఇప్పుడు ఓపెన్ చేసి 1 కప్ రైస్ తీసుకున్నామండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్తోని గడ్డ పెరుగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు రైస్ కొంచెం గట్టిగా ఉంది కదా, మీకు వీలైతే మెత్తగా కావాలంటే ఒక స్మాషర్తో అయినా లేకపోతే లోతు గరిటతో అయినా అన్నాన్ని ఒక 50% మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా స్మాష్ అయిపోయింది కదా. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు కూడా ఒక 1/2 కప్ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టైంలోనే మనం సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ప్రసాదం కదండి, మీరు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం చల్లారబెట్టుకున్న పోపును కూడా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామండి. ఇలా మీరు దేవుడికి నైవేద్యంగా పెట్టాలంటే ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. చూడండి, దద్దోజనం కూడా రెడీ అయిపోయింది కదా, నేను అమ్మవారికి సమర్పించాను. లేదా మీకు ఈ లంచ్ బాక్సెస్లోకైనా ఎప్పుడైనా ట్రావెలింగ్కి కావాలనుకున్నారే అనుకో, చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇక్కడ పాలకు బదులుగా పెరుగు వేసుకొని, పెరుగు బదులుగా పాలు ఎక్కువ వేసుకున్నారంటే పులవకుండా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.